అమెరికా సుప్రీంకోర్టు రేపు కీలక తీర్పును వెలువరించబోతుంది. ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై రేపు అమెరికాలోని సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. అయితే ఆ సుంకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పలువురు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక ట్రంప్ సుంకాలకు చట్టబద్ధత కల్పించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు జరిగే విచారణ అనంతరం యుఎస్ సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన టారిఫ్లకు చట్టబద్ధత ఉందా లేదా అన్నది తేల్చబోతుంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై ప్రపంచ దేశాలు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి. రేపు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తే దేశంలోకి పెట్టుబడులు భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు. ఇతర దేశాలు తమ దగ్గరకు వచ్చి ఫ్యాక్టరీలు ప్లాంట్లు నిర్మించవచ్చని అన్నారు. ఇక ప్రస్తుతం తాను విధించిన టారిఫ్ తో ఇప్పుడు అమెరికా వెలిగిపోతుంది అన్నారు. ఇక ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ విషయంలో సుప్రీం తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం అమెరికాకు తీవ్ర ఇబ్బందేనని ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.